పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటిలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పుష్కరాల రేవులో రూఢ ఆధ్వర్యంలో లాకర్లు ఏర్పాటు చేశామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. పుష్కరాల రేవులో రూఢ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాకర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కడప జిల్లాలో చిలమకూరు గ్రామ పంచాయతీలో అవినీతికి పాల్పడిన పంపు ఆపరేటర్ రామకృష్ణపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్కి ఎంపీటీసీ నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. 5 సంవత్సరాల జీతం రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. కానీ 2021 నుంచి నవీన్ కుమార్ అనే వ్యక్తి ఎంపీటీసీ అయిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కష్టపడి ఈ అబ్బాయి ఒకసారి 4 సార్లు ఆఫీసర్ దగ్గరికి తిరిగి డబ్బులు లేకపోయినా ఎట్లో బండికి పెట్రోల్ పట్టుకుని పోయి చాలా ఇబ్బందులు పడి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని గుర్తించి ఆదినాడు సార్ దగ్గరికి పోయి మేము చాలా చెప్పుకున్న తర్వాత ఆయన కూడా కొన్ని ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు మా బోర్డు చూడలేక తిరుగుతూ ఉంటే ఇదేందయ్యా మీరు ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఇన్క్వైరీకి పంపించిన తర్వాత ఆఫీసర్ అందరూ వచ్చి దాన్ని తేల్చినారు. ఇప్పుడు ఆయనకు ఉద్యోగంలో నుంచి తీసేసేదానికి రెడీ అయ్యి చెప్పేసి పేపర్లు మా చేతికి వచ్చినాయి. అందుకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సహాయపడిన ఆఫీసర్లకందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దీనికి మాకు అన్ని విధాల సహాయం చేసి మాట మంచి చెడ్డ అన్ని దాంట్లోకి ఉండేది ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారికి, గోవిశెట్టి గారికి వాళ్ళకి నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలనే సంకల్పంతో తమ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవాలన్నారు. రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొందిన వారికి ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డ్రగ్స్ కి వ్యతిరేకంగా వినాయకుడిగా, ఆర్మీ వినాయకుడిగా, T20 వరల్డ్ వినాయకుడిగా, డోరేమాన్ వినాయకుడిగా, బర్త్డే వినాయకులను భక్తులు ఆయా మండపాల్లో ఉంచారు. ఈ వినాయకులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. వివిధ రూపాల్లో ఉన్న వినాయకులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. వనపర్తి పట్టణంలోని వినాయక మండపాలను ఎమ్మెల్యే మేఘారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. మండపాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో 25 కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒరిస్సా నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని 6గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎవరైనా అక్రమంగా గంజాయి, మాదక ద్రవ్యాలు తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నుంచి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి టోటల్గా 25.56 కిలోస్ అంటే 25.5 కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ 7 మొబైల్ ఫోన్స్ అండ్ 6 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన 2 రవీంద్ర సేతి, సింహాచల సేతి. సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్, గంజాం డిస్ట్రిక్ట్ వీళ్ళది. సో
అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి ముగ్గురు, సో చిరంజీవి, సాహు అండ్ సావిత్రి. సో ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉండి గాంజాని మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే మనకి తమిళనాడుకి వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, తమిళనాడు స్టేట్కి సంబంధించి వాళ్ళని. సో దీనికి మనకి ఎస్డిపిఓ కాశీబుగ్గా గారి టీము అండ్ లోకల్ సిఐఎస్ఐస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్బీ టీము, సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరిగింది. సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్గా చేయడం జరుగుతుంది. మనకి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్కి షేర్ చేయమని అడుగుతున్నాము. సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లోకల్గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని ప్లేసెస్లో, ఎస్పెషలీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మానేసేయాలి. అండ్ మనకి పబ్లిక్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్, పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. Please like, share and subscribe Sneha TV.